అందరికి హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నోటికి ఎంతో రుచినిచ్చే ఒక చాట్ అండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. పిల్లలకు పెద్దలకు బాగా ఇష్టపడతారు ఈ విధంగా చేశారంటే. ఇంకెందుకు ఆలస్యం, వచ్చేయండి మన రెసిపీలోకి. ఇప్పుడు ఒక పెద్ద బౌల్ అయితే తీసుకోవాలి. దాంట్లో సన్నకార పూస అండి. ఈ ప్లేస్లో మీరు కారాసైనా లేదా ఏదైనా మిక్చర్ అయినా వేసుకోవచ్చు. అలాగే దీంట్లో ఒక గుప్పెడు చెనక్కాయ గింజలు అంటే పల్లీలు నూనెలో ఫ్రై చేసి ముందుగానే పెట్టుకోవాలి, అది వేసుకోవాలి. అలాగే ఒక మీడియం సైజ్ ఎర్రగడ్డలని ఈ విధంగా పొడుగుగా కట్ చేసుకొని మొత్తం పాయలు పాయలుగా విడదీసుకోవాలండి. ఇది టేస్ట్ మనకు చాలా బాగుంటుంది చాట్లో, పచ్చి ఎర్రగడ్డలు అనేది. అలాగే ఇందులో ఒక హాఫ్ స్పూన్ కారము, రుచికి తగ్గ ఉప్పు, కొద్దిగా జీలకర్ర పొడి, కొద్దిగా చాట్ మసాలా అండి. దీంట్లో చాట్ మసాలా, జీలకర్ర పొడి అనేది ఒక కాల్ స్పూన్ వేసుకోవాలి. ఎక్కువగా వేసుకోకూడదు. ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ అనేది మనకు మారిపోతుంది. ఇప్పుడు మనం వేసిన ఐటమ్స్ మొత్తం బాగా కలుపుకోవాలి. ఈ చాట్లో మనము ఒకదాని తర్వాత ఒకటి వేసి ఐటమ్స్ మిక్స్ చేసుకుంటేనే పర్ఫెక్ట్గా మనకు అన్ని ఐటమ్స్ కరెక్ట్గా మిక్స్ అవుతాయి. ఇప్పుడు దీంట్లో ఒక మీడియం సైజ్ టమాటాలని పొడిగా కట్ చేసుకుని వేసుకోవాలి. మీడియం సైజ్ సరిపోతుందండి. అలాగే ఒక పెద్ద పచ్చిమిరకాయని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోవాలి. టమాటాలు ఈ స్టేజ్లో ఎందుకు వేసామంటే, మనం ముందుగానే వేసామంటే కారం ఉప్పు అనేది టమాటాలు పట్టేస్తుంది. అలా కాకుండా ముందుగా మనం పొడి మసాలాలు వేసుకొని మధ్యలో ఈ టమాటా పచ్చిమిరకాయ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది కూడా ఒక నిమిషంలో కలుపుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఒక 2 స్పూన్ల పెరుగు అయితే వేసుకుందాం. పెరుగు కూడా మనము ఈ స్టేజ్లో వేసుకోవాలండి. అప్పుడే మనకు అన్నిటికీ బాగా మిక్స్ అవుతుంది. ఇది కూడా ముందు వేసామంటే కొన్ని మసాలాలు అక్కడక్కడ గడ్డలుగా ఉండిపోతాయి. అలా కాకుండా పొడి మసాలాలు వేసిన తర్వాత లాస్ట్లో పెరుగు వేసి మొత్తం మనం వేసిన ఉప్పు, కారం, అలాగే చాట్ మసాలా, జీలకర్ర పొడి అంతా ఎర్రగడ్డకు, అలాగే టమాటాకు, ఉల్లికాయ గింజలకు, అలాగే సన్నకార పూస వేసాం కదా, దానికి కూడా బాగా పడుతుంది. ఇప్పుడు దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి బొరుగులు అండి, మరమరాలు అంటాం కదా. ఇదైతే ఒక కప్ వేసుకున్నానండి. ఇది ఇద్దరికి సరిపోయే విధంగా చేస్తున్నాను. కొద్దిగా కొత్తిమీర అయితే లాస్ట్ వేసుకొని ఇప్పుడు మొత్తం దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ చాట్ మనము రెడీ చేసిన వెంటనే తినేయాలండి, పెట్టుకోవడానికి లేదు. ఎందుకంటే మనం దీంట్లో బొరుగులు వేస్తాం కదా, అవి బాగా మెత్తపడిపోతాయి. ఇది తొందరగా కలిపి మనం తొందరగా తినేస్తే టేస్ట్ ఎక్సలెంట్గా ఉంటుంది. అలాగే దీంట్లో ఒక మీడియం సైజ్ చెంచాతో నూనె అయితే పోసుకోవాలండి. నూనె అనేది మనం వేసిన ఐటమ్స్ అన్నీ బొరుగులకు కొంచెం బైండింగ్లా పడుతుంది. టేస్ట్ కూడా బాగుంటుంది మనకు. మనం వేసిన ఐటమ్స్ మొత్తం బొరుగులో బాగా కలిసి మంచి ఫ్లేవర్, అలాగే మంచి కలర్ అయితే వస్తుంది. చూసారు కదా, మన బొరుగుల చాట్ అయితే రెడీ అయిపోయిందండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు కదా, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. ఇప్పుడు దీన్ని అయితే పచ్చని అరిటాకులో సర్వ్ చేసుకుందాము. గుమ్మగుమ్మలాడుతూ నోటికి ఎంతో రుచికరమైన బొరుగుల చాట్ అయితే రెడీ అయిపోయిందండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు కదా, టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. దీంట్లో చెనక్కాయ గింజలు, ఎర్రగడ్డలు, టమాటాలు, మనం వేసిన చాట్ మసాలా, జీలకర్ర పొడి అనేది మంచి హైలైట్గా ఉంటుంది. పెరుగు కూడా మనకు అక్కడక్కడ తగులుతుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇది మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ ఫ్రెండ్స్.